ఒక స్థాయిని ప్రపంచంలో ఇవ్వడం జరిగింది. మనకంటే చాలా ఇంటెలిజెంట్, మనకంటే చాలా రిచ్, మనకంటే చాలా అథారిటీ కలిగిన వాడు చాలా యంగ్ ఏజ్లోనే ఆయన రాజు అయిపోయాడు. ఆయన ఫేమ్ వాళ్ళ దేశంలోనే కాదు, పక్క దేశాలకు కూడా వెళ్ళిపోయింది. మామూలుగా ఒక సినిమా యాక్టర్కి ఆ రాష్ట్రంలోనే ఫ్యాన్స్ ఉంటారు. ఈయనకి వాళ్ళ దేశంలోనే కాకుండా, ఆయన దేశంలోనే కాకుండా పక్క దేశంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈయనకి ఒకవేళ ఆ రోజుల్లో ఫేస్బుక్ అని ఉంటే ఒక 1 మిలియన్ ఫాలోయర్స్ ఉండేవాళ్ళేమో, తెలియదు మనకి. అంత స్పెషల్ ఈయన. కానీ మనకు ఒక అద్భుతమైన రీసెర్చ్ చేసి, ఒక పిహెచ్డి చేసి, ఎంజాయ్ లైఫ్ అనేటువంటి ఆ టాపిక్ మీద, లైఫ్లో మీనింగ్ ఎలా దొరుకుతుందో మనకు ఒక అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని తెలియచేశాడు ఆయన. వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ మ్యాన్. హిజ్ నేమ్ వాజ్ సొలొమన్. ఆయన పేరు సొలొమోన్. సొలొమోను జీవితాన్ని ఎలాగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేశాడో మీకు నేను చూపిస్తాను. ఒకసారి ప్రసంగి గ్రంథము మీరు తీస్తే, ప్రసంగి గ్రంథంలో సొలొమోను ఏం చెప్తున్నాడు తన గురించి, తన లైఫ్ని ఎలాగా మీనింగ్ కోసం ప్రయత్నం చేశాడో అక్కడ కనపడుతుంది. మీకు బాగా అర్థం కావడానికి మనకి వచ్చినటువంటి మంచి తెలుగులో మీకు ఒక వేరే బైబిల్ని పరిచయం చేస్తాను. వాడుక భాష తెలుగు నేను చదువుతున్నాను మీకోసం. మీ బైబిల్స్ తెరచి మీరు కంపేర్ చేసి చూసుకోండి. ఆ తర్వాత నేను ఈ టెక్స్ట్ని ఎక్స్పోజ్ చేస్తాను. మనం బైబిల్ స్టడీలోకి వెళ్దాం. నా హృదయంతో నేను అన్నాను, సుఖ సంతోషాల చేత నిన్ను పరీక్షిస్తాను, నీవు మంచివి అనుభవించు, కానీ ఇది కూడా వ్యర్థం అయిపోయింది. నవ్వును ఉద్దేశించి అది వెర్రి బాగుల్ది అన్నాను, సంతోషాన్ని గురించి దాని పర్యవసానం ఏంటి అన్నాను. నా మనసు ఇంకా జ్ఞానాన్ని అనుసరిస్తూ నా శరీరాన్ని ద్రాక్ష మద్యంతో తృప్తిపరచుకోవాలని, అవివేకాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాలని నిశ్చయించుకున్నాను. మనుషులు బతికినన్నాళ్ళు చేయవలసిన మంచి ఏమిటో తెలుసుకుందాం అనుకున్నాను. 4వ వచనం, నేను ఘనకార్యాలు సాధించాను, ఇండ్లు కట్టి